ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఇక్కడ బీసీ నాయకులని గృహ నిర్బంధం చేయడం, తర్వాత బీసీలకు సంబంధించి కనీసం పట్టించుకోకపోవడం, అంటే నిజంగా ఒకవేళ బీసీలను మనుషులుగా కూడా చూస్తలేదు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే జరగాల్సింది ఏంటి, అసలు నిజంగా ఒకవేళ ఒక బీసీ యువకుడు ఆత్మ బలిదానం చేసిన కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 42% ఇస్తానని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పలేదు. పార్టీ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక మంత్రి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి వచ్చి ఈ అంత్యక్రియల్లో పాల్గొనాల్సిన అవసరం ఉండే, కానీ కనీసం దాని గురించి పట్టించుకుంటలేరు. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ముఖ్యమంత్రికి మంచిది కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి దానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ యాక్చువల్గా వాళ్ళకి మాట్లాడడానికి అవకాశమే లేకుండా పోయింది ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా రాలేకపోతున్నారు. వస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మోసం వల్లగా చనిపోయింది. తర్వాత దానికి సంబంధించి కనీసం బీసీలకు భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం దాని గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము ఏదో చేస్తామని చెప్పేసి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. 100% సాయి ఈశ్వరాచారి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ₹1 కోటి ఏది పరిహారం ఇవ్వాలి, తర్వాత అతని భార్యకు ఉద్యోగం ఇవ్వాలి, దాంతోపాటు వాళ్ళకు ఇంటి సౌకర్యం కల్పించడంతో పాటు ఏదైతే సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసిండో ఆ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కానీ, తర్వాత ఇంకోటి ఏంది విద్యా తర్వాత ఉద్యోగాల్లో కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అదే ప్రభుత్వం పైన ఉన్నప్పుడు ఇప్పుడు లేకపోతున్నాం అన్నప్పుడు ఆ విషయం ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. అది చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా వేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత బీసీ మంత్రులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.